నమస్కారం. ఆంగ్ల నూతన సంవత్సరం 2025 సంవత్సరంలో అదృష్టము ఐశ్వర్యము కలిసి రావటానికి, జాతక దోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ధనుసు రాశిలో జన్మించిన వాళ్ళు ఎలాంటి పరిహారాలు పాటించాలో నేటి పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ప్రధానంగా 2025 సంవత్సరం మార్చి 30వ తేదీ వరకు ధనుసు రాశి వాళ్ళకి శని భగవానుడు విశేషంగా యోగిస్తున్నాడు. అప్పటి వరకు శని భగవానుడికి సంబంధించి ఎలాంటి పరిహారాలు పాటించాల్సిన అవసరం లేదు. అయితే మార్చి 30వ తేదీ తర్వాత శని సంచారంలో మార్పు జరిగి శని మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కాబట్టి మార్చి 30 తర్వాత నుంచి ధనుసు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని దోషం ప్రారంభమవుతుంది. ఈ అర్ధాష్టమ శని దోష తీవ్రతను తగ్గింపజేసుకోవాలంటే ధనుసు రాశి వాళ్ళు శనివారం పూట రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఒక మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 8 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. రావి చెట్టుకు 8 ప్రదక్షిణలు చేయాలి. ఇలా కనీసం 4 శనివారాలు చేస్తే అర్ధాష్టమ శని దోషం తొలగిపోతుంది. అలాగే శనివారం పూట వీలైనప్పుడల్లా ధనుసు రాశి వాళ్ళు నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు ఎవరికైనా పంచిపెట్టడం ద్వారా కూడా అర్ధాష్టమ శని దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. సకల దేవతా స్వరూపమైన గోమాతకు నువ్వులు బెల్లం కలిపి ఆహారంగా తినిపించడం ద్వారా కూడా అర్ధాష్టమ శని దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే 2025 మే 15వ తేదీ వరకు ధనుసు రాశి వాళ్ళకి గురుబలం లేదు. గురువు 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. గురుబలం లేదు కాబట్టి వృత్తిపరంగా ఇబ్బందులు ఉంటాయి, ధనపరంగా సమస్యలు ఉంటాయి. 6వ స్థానంలో గురువు సంచారం వల్ల వచ్చే ఇబ్బందులు తొలగిపోవాలంటే ధనుసు రాశిలో జన్మించిన స్త్రీ పురుషులు గురువారం పూట నానబెట్టిన శనగల్లో కొద్దిగా పసుపు కలిపి గోమాతకు ఆహారంగా తినిపిస్తూ ఉండాలి. ఇలా 9 గురువారాలు చేస్తే 6వ స్థానంలో గురువు సంచారం వల్ల వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. అలాగే ప్రతిరోజు చిటికెడు పసుపు స్నానం చేసే నీటిలో కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేయాలి. దీనివల్ల గురుబలం పెరుగుతుంది. అయితే మే 15 తర్వాత గురువు సప్తమంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి గురుబలం ఉంటుంది. కాబట్టి మే 15 తర్వాత నుంచి గురువుకు సంబంధించి ఎలాంటి పరిహారాలు పాటించాల్సిన అవసరం లేదు. అలాగే ధనుసు రాశి వాళ్ళకి ప్రస్తుతం రాహువు ఈ సంవత్సరంలో మే 17వ తేదీ వరకు విశేషంగా యోగిస్తాడు. మే 18 తర్వాత రాహు సంచారంలో మార్పు జరుగుతుంది. ఈ రాహు సంచారంలో మార్పు అనేటటువంటిది ధనుసు రాశి వాళ్ళకి చాలా వరకు ఉత్తమ ఫలితాలనే కలిగింపజేస్తుంది. మే 18 వరకు రాహు కొద్దిగా ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి రాహుదోషం పోవటానికి ఆదివారాలు శివలింగానికి తేనెతో అభిషేకం చేసుకుంటూ ఉండాలి. కానీ మే 18 తర్వాత నుంచి ధనుసు రాశి వాళ్ళకి రాహు తృతీయంలో యోగిస్తున్నాడు కాబట్టి రాహు పరిహారాలు పాటించాల్సిన అవసరం లేదు. అలాగే కేతువు సంచారం తీసుకుంటే ధనుసు రాశి వాళ్ళకి మే 18వ తేదీ తర్వాత నుంచి కేతువు భాగ్యస్థానంలో ఉండి ఆకస్మిక సమస్యలు ఇస్తాడు కాబట్టి ఆ దోషాలు తొలగింపజేసుకోవటానికి మంగళవారం పూట శునకాలకు ఆహారం వేస్తూ ఉండాలి. ఈ పరిహారాలు పాటించినట్లయితే జాతక దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. సంవత్సరం మొత్తం కూడా 2025లో ధనుసు రాశి వాళ్ళు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు.